ఇతరులను చూసి చులకనగా మాట్లాడతారు. చిన్న చిన్న విషయాలకి ఆవేశపడుతూ ఉంటారు. నేను వచ్చింది మట్టి నుంచి, మళ్ళీ మట్టిలోనికే వెళ్తాను. మధ్యలో ఈ ఆవేశం, పొగరు, గర్వం లాంటివి అవసరమా? గర్వంతో విర్రవీగే వ్యక్తి శత్రువులను పెంచుకుంటాడు. గర్వం తలకెక్కిన ప్రతి ఒక్కరూ ఓసారి శ్మశానం వైపు చూడండి. మీలాంటి ఎంతోమంది గర్వంతో నిండిపోయిన గొప్పవాళ్ళు అక్కడే మట్టిలో కలిసిపోయారు. గర్వం ఒకటి చాలు స్వర్గం కోల్పోవడానికి. గర్వానికి వెనుకే విశ్వనం కూడా నడుస్తూ వస్తుంది. సహనం మంచి వారి దగ్గరే ఉంటుంది. గర్వం, అసూయ చెడ్డవారి దగ్గరే ఉంటాయి. మీరు ఎలాంటి వారో మీరే నిర్ణయించుకోండి. గర్వపడే మనిషికి ఓటమి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎదురవుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించాలంటే మీకు ఉండాల్సింది డబ్బు కాదు, సంస్కారం. తాడి చెట్టు ఎంత ఎదిగినా దాని కింద ఎవరు నిలబడరు. అదే మర్రి చెట్టు కింద ఎంతోమంది సేద తీరుతారు. అలాగే గర్వితులు ఉన్న చోటకి ఎవరూ రారు. ఒంటరిగా బ్రతకాల్సిందే. ఒక మనిషికి సంపాదన పెరిగే కొద్దీ అహంకారం, గర్వం పెరుగుతుంది. విచక్షణ తగ్గిపోతుంది. అహంకారం పెరుగుతుంది అంటే పతన ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి. మీ అధికారాన్ని, హోదాన్ని చూసి వచ్చే గౌరవం శాశ్వతం కాదు. మీ మంచితనమే శాశ్వతం. డబ్బులు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరిని చులకనగా చూడటం మానేయండి. ఒక్కోసారి వ్యర్థంగా పాడేసిన కాగితం కూడా ఏదో రోజు గాలిపటంలా మారి పైకి ఎగురుతుంది. అప్పుడు మీరే తలెత్తి చూడాల్సి వస్తుంది.